చాలా చక్కగా ఆ బిడ్డ ప్లానింగ్‌లో ఉంటాడు. ఒక ఒక డెస్టినేషన్ అనేది నిర్ణయం అవుతది. ప్రోగ్రామింగ్ బావుంటుంది. సో, ఈ ప్రోగ్రామింగ్ గురించి చాలా మందికి తెలీదు. అమ్మా భగవాన్ చెప్పడంతో ఈ ప్రోగ్రామింగ్ గురించి మనకర్థమైంది. అయితే ఇప్పుడు ఎంతో కొత్త వాళ్ళున్నారు. జ్ఞానం పట్టుకోని భక్తులు ఎంతో మందున్నారు. అంటే వాళ్ళకి ప్రేయర్ చేస్తే అనుగ్రహం వస్తుంది గదా! నాకెందుకు ఇవన్నీ నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకర్థమవ్వదేంటంటే, ఇది నేర్చుకుంటేనే అనుగ్రహం ఇంకా వేగంగా వస్తుంది జీవితంలో. సో, ప్రోగ్రామింగ్ అనేది తల్లిదండ్రులు మీరు డిసైడ్ అయ్యి మీరు ప్రేయర్ చేసి మీ స్థితి ఈ విధంగా ఇవన్నీ కలిస్తేనే జరిగేది. అద్భుతమైన ప్రోగ్రామ్‌తో బిడ్డ పుట్టాలా? ప్లానింగ్ లేకుండా పుట్టించి, ఆ బిడ్డ జీవితాంతం ప్లానింగ్ లేకుండా తను కష్టపడాలా భూలోకంలో. సో, ఇవన్నీ జ్ఞానమే గదా! ఈ జ్ఞానము మనము ఇవ్వబట్టి ధర్మాల 35 సంవత్సరాల నుండి ఈ జ్ఞానం ఇస్తున్నాం కాబట్టి ఎన్ని వేల మంది కుటుంబాలు జీవితాలు పుట్టబోయే బిడ్డలకి ప్లానింగ్ ప్రకారంగా ప్రోగ్రామింగ్ చేసి చక్కగా పిల్లల్ని కన్నారు. వాళ్ళంతకు ఒక దిశానిర్దేశం ఉంటుంది. సో, అందులో కూడా కనేంత వరకు ప్లానింగ్ చేసుకున్నంత ఉంది. మళ్ళీ 6 సంవత్సరాలు చాలా ఎలా పెంచాలి అనే దాంట్లో ఫెయిల్ అయిపోయారు కొంతమంది. కొంతమంది సక్సెస్ అవుతున్నారు. సో, ఏదైనా ఆ ఫుల్ ప్రోగ్రామింగ్ అనేది ఎంతో కొంత మేలు చేస్తుంది. సో, ఇక్కడ మీరు దీని గురించి బాగా ఆలోచించాలి. మీ పిల్లల్ని కనే ముందు మీకు ప్లానింగ్ ఉందా? లేదా? మీ జీవితం ఎలా ఉంది? మీకే ఛాన్స్ ఇస్తే మీరేం మార్చుకుంటారు? ఏం మారితే మీరున్న జీవితం కంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని. తల్లిదండ్రుల్ని మార్చడం కాదు. సేమ్ తల్లిదండ్రులకే మీరు ఎలా ఉంటుంది? ఆలోచించండి. 2 నిమిషాలు ఆలోచించండి. మీరిప్పుడు ఇంత జ్ఞానం నేర్చుకున్నారు. ప్లానింగ్ లేకుండా పుట్టడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? పేరెంటింగ్ అవ్వకపోవడం వల్ల అంటే కరెక్ట్ ప్రోగ్రామింగ్, పాజిటివ్ ప్రోగ్రామింగ్ అవ్వకుండా జీవితం ఎలా ఉంది? అయ్యుంటే ఎంత బాగుండేది? ఎక్కడ మారిస్తే ఏ ప్రోగ్రామింగ్ మారితే బావుంటుందని మీరనుకుంటున్నారు? ఒకసారి అవలోకనం చేయండి. 2 నిమిషాలు అలాగే నేను మాట్లాడను. ఆలోచించండి.
అది మనం చేసుకున్న పుణ్యం. మనం ఏం చేశామో తెలియదు, కానీ ధర్మాల్లో వచ్చి మీరు పడ్డారు చూడండి. అందువల్ల ఇది తలరాత అంటారు. ఈ తలరాతని మార్చేస్తారమ్మా భగవాన్. ఎంతమంది జీవితాలలో నేను మొండి నెగిటివ్ ప్రోగ్రామింగ్ అంతా మార్చేసి చేస్తున్నారు. ఎన్నో ప్రోగ్రాంలు మారుతూ 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 వస్తున్నాయి. ఆ మారడం వల్ల విజయం. అమ్మా భగవాన్ ఈజీగా ఇచ్చేస్తున్నారు, విజయం వచ్చేస్తుంది. దాని వెనకాల ఎంత పెద్దది జరుగుతుందనేది తెలీదు. పొందుతున్నాడు, వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, ఇప్పుడు మీకోసం ప్రార్థన చేసుకోవాలి, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మనవాళ్ళు మనవళ్ళ టైంకి మీకు జ్ఞానం వచ్చి ఈ ప్రోగ్రామింగ్ చేసి పుట్టుంటే సంతోషపడాలి. లేదంటే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది ఎవరికి తెలియదు, ఇలా ఉంటుందని తెలియదు. మనం ఏమనుకుంటామంటే పిల్లలు పుట్టాక పిల్లలు పెంచేది నేర్చుకుంటారు అమ్మమ్మల దగ్గర నుండి, అమ్మల దగ్గర నుండి అనుకుంటున్నారు. అమ్మా భగవాన్ ఏమంటున్నారంటే, అమ్మా భగవాన్ ప్రకారంగా లేదు, నువ్వు బిడ్డల్ని పుట్టక ముందే మా క్లాసుల్లో నేర్చుకోవాలి. పేరెంటింగ్ అనేది ఆర్ట్, పేరెంటింగ్ అనే కళ నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలి, ప్లాన్ చేసేప్పుడు అమ్మా భగవాన్ దగ్గర ఏమేమి అడగాలి, అప్పుడే మీరు అడిగిన లిస్టు, ఎలాంటి బిడ్డ కావాలి, ఏం కావాలి, ఎలా ఉండాలి, అన్ని లిస్టు రాసినప్పుడు అలాంటి వాసన, అలాంటి సంస్కారాలతో ఉండేటువంటి భూలోకానికి ఉపయోగపడే బిడ్డ, మీ కుటుంబానికి బిడ్డ, మీకు భూలోకానికి భారతదేశానికి సహకరించి పేరు తెచ్చి కాంట్రిబ్యూషన్ సహకారం చేసే బిడ్డ, మీ కుటుంబాన్ని పేరు కీర్తిని పైకి తీసుకొచ్చే బిడ్డ, మీ జీవితాలను ఉద్ధరించే బిడ్డ, జీవితాంతం ప్రేమగా తల్లిదండ్రులను చూసుకునే బిడ్డ, భగవత్ సేవ చేసే బిడ్డ, మీ కీర్తి ప్రతిష్టలు నిలిపే బిడ్డ, తల్లిదండ్రుల్ని ప్రేమగా చివరి కాలం వరకు చూసుకునే బిడ్డ, అలాంటి బిడ్డ రావాలి అంటే మీరు ఎంత తపస్సు చేయాలి మరి. అందుకే యువత కోర్సెస్ అటెండ్ అవ్వాలి. యూత్ కోర్స్ అటెండ్ అవ్వకపోతే మీరు చెప్తే వినరు. కోర్సులో అమ్మా భగవాన్ అనుగ్రహంతో జరుగుతుంది. ఆ అనుగ్రహం వాళ్ళని ముంచేసి వాళ్ళ లోపల అనుగ్రహాన్ని నింపేస్తారమ్మా భగవాన్, జ్ఞానం నింపుతారు. సో వాళ్ళకి ఆ ప్రాసెస్ జరుగుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇది అవును, ఇది చాలా ఇంపార్టెంట్ అని. అప్పుడే అలాంటి బిడ్డలు భూలోకానికి రావటానికి ఒక అవకాశం ఉంది. లేదంటే భూలోకానికి అలాంటి బిడ్డలు, ప్రోగ్రామ్డ్ పిల్లలు తగ్గిపోతారు. యూత్ ధర్మాలోకి రావాలి, యువత క్లాసెస్ వినాలి. అప్పుడే అలాంటి బిడ్డలు భూలోకానికి ఉత్పత్తి అవుతారు. అలాంటి బిడ్డలు భూలోకంలోకి రాకపోతే మళ్ళీ ఇంకొక నరకం. మీ మీదే ఉండే కోపము, మీ తల్లిదండ్రుల మీద ఉండే కోపము, బాధ, ఆవేశము, ఇవన్నీ మళ్ళీ వాళ్ళ బిడ్డలకి నింపుతారు. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ మీద బిడ్డలకి కోపము, ఇది దాంట్లో బ్రెయిన్ కెపాసిటీ తగ్గిపోతుంది. మెదడు షార్ప్గా ఉండదు, ఫోకస్డ్ బ్రెయిన్ ఉండదు. ఇవేవి ఆలోచించకుండా ఫోకస్డ్గా ఫోకస్డ్ బిడ్డగా ఉండి వాళ్ళు ఉంటేనే వాళ్ళు సాధించగలరు. సో మీరు ఎలా అనుకుంటున్నారంటే, జనరల్గా పెళ్ళైపోయింది కాబట్టి పిల్లలు కనాలి, అంతేకాని పిల్లలు కనడానికి ఒక సాధన చెయ్యాలి, ఒక కోర్స్ అటెండ్ అవ్వాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. పిల్లలంటే ఆషామాషి కాదు. నీ ప్రార్థన ద్వారా మీ యొక్క మానసిక ఆనంద స్థితి ఉండాలి. మంచి ఆత్మలు భూలోకంలో దిగాలంటే
తల్లిదండ్రుల ఈ యొక్క భార్యాభర్తల ఆలోచనలు బాగుండాలి, వారి మానసిక స్థితి బాగుండాలి, వాళ్ళు మంచి ప్రార్థనా స్థితిలో ఉండాలి. అమ్మా భగవంతు మంచి అనుబంధం, పరంజ్యోతితో మంచి అనుబంధం ఉండాలి. అప్పుడు కూడా గొప్ప ఆత్మలు దిగడం అనేది వీలవుతుంది. సో అందుకు మీ విషయంలో మీరు ఆలోచించాలి. అయ్యో, తప్పకుండా అమ్మా భగవాన్ డివోటీస్ లేదా ఫ్యూచర్ సేవకులు, ఫ్యూచర్ మహాభక్తులు బయట నుండి వస్తారు, కానీ మ్యాక్సిమం ఎక్కువ శాతం భక్తుల పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళ దగ్గర నుండే వస్తారు. అందుకే శ్రీ అమ్మ ఆ దీవెనిస్తున్నారు. అంత ఈజీ కాదది. దైవం అమ్మ సంకల్పించే శక్తి, మహాశక్తి పైలోకం నుండి లాగాల్సిందే ఈ తరం వాళ్ళకి. అందుకే ఆశీర్వదిస్తున్నారు, దీక్షిస్తున్నారు, మన నోటి ద్వారా అడిగిస్తున్నారు. ఆ సమయంలో మనసులో ఇది అనుకుంటున్నప్పుడు, దీవిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదము తరతరాలకే కాదు, తరతరాలకు 1 ప్లస్ 2 మీ డిఎన్ఎం తగ్గి మీ సమస్యకి పరిష్కారాలు సులభంగా లభిస్తాయి. సమస్యలు పరిష్కరించబడతాయి. ఎన్నాళ్ళు మనము ఇలా ఉంటాము? సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి తపస్సు. పెళ్లి చేయడమే మీ బాధ్యత దులుపుకోవడం కాదు. పెళ్లి అనేది ఒక బాధ్యతైన పని. ఇప్పుడు నవ యువత, ఈ నవ సమాజంలో ఉండే యువతకి ఆధ్యాత్మికత లేదు, విలువలు లేవు. ఒక వ్యక్తిని జీవితాంతం భరించడం అనేది చాలా భయంకరమైన విషయం అనిపిస్తుంది వాళ్ళకి. ఒక వ్యక్తిని జీవితాన్ని ఎలా మోయాలి? అడ్జస్ట్మెంట్ అంటే చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. ఎందుకు? ఈ పిల్లలు ఈ కాలం ఆ కాలంలో ప్లాన్ చేసుకొని పుట్టలేదు. ప్రార్థన చేసి చక్కగా విలువలు, సంప్రదాయాలు దింపలేదు. అలాంటి ప్రేయర్ల వల్ల ఒక ప్రోగ్రామింగ్ చైల్డ్ కాదు కాబట్టి అలా ఉన్నారు. ఈరోజు కూడా మీరు అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఆ బిడ్డలు సఫర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు హాయిగా ఉన్నారా? ఎంత ఒంటరితనము! దానివల్ల సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందా? తల్లిదండ్రులకి మేలు జరుగుతుందా? బాధపడుతూ ఏడుస్తూనే ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళ వల్ల లోకానికి చెడే జరుగుతుంది. ఆ పర్సన్ ఏమైనా హ్యాపీగా ఉన్నాడా? ఆ బిడ్డ ఏమైనా హ్యాపీగా ఉన్నాడా? పోనీ తను దుఃఖపడుతున్నాడు. అంటే జీవితానికి అర్థం పెడతం లేకుండా ఒంటరితనంలో, బోర్డంలో తాగి తందనాలాడుతూ జీవితాన్ని ఒక సీరియస్గా తీసుకోకుండా ఒక బాధ్యత రహితుడిగా ఉంటూ గాలికి తిరుగుతూ ఇది ఉండడానికి కారణం ఎవరనుకుంటున్నారు? తల్లిదండ్రులే. నా బిడ్డిలాగానే వాడిని తిడుతూ ఉంటారే, కారణం తల్లిదండ్రులు. ఎలా కారణమే అంటే వాళ్ళ జ్ఞానం లేక. తల్లిదండ్రులకు ఎలా పుట్టించుకోవాలి బిడ్డల్ని అనేది జ్ఞానం లేక అది జరిగిపోయిన మిస్టేక్. ఎందుకంటే తల్లిదండ్రులు తన అంతరంగంగా ఎలా ఉన్నాయి చూసుకోలేదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు, వాళ్ళ కోపాలన్నీ దిగిపోయినాయి బిడ్డలో. వాళ్ళ బాధ బిడ్డ పుట్టే సమయంలో, పుట్టించే సమయంలో తల్లిదండ్రులు అంటే భార్యాభర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ కోసం వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంది? వాళ్ళకి ఒక పవిత్ర భావం ఉందా? జీవితం పట్ల పవిత్ర అక్కర ఉందా? విలువ ఉందా? భార్య పట్ల భర్త, భర్తకి పట్ల భార్యకి ప్రేమ ఉందా? విలువ, గౌరవాలు ఉన్నాయా? ఇవన్నీ మ్యాటర్స్ అంటున్నారమ్మా భగవాన్. ఒక ఆత్మ పైలోకం నుండి ఇక్కడ దింపడానికి
ఒక ప్లానింగ్ అక్కడే జరిగిపోతుంది. బిడ్డ ఫ్యూచర్ నిర్ణయం అయిపోతుంది. తర్వాత 9 మాసాల బిడ్డ ఫ్యూచర్ నిర్ణయం అయిపోతుంది. పుట్టిన 6 గంటలు ఫ్యూచర్ నిర్ణయం అయిపోతుంది. ఇంకా 6 సంవత్సరాలు ఎలా భూలోకంలో నడవాలనేది ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది. వాళ్ళకి రికార్డింగ్ రికార్డ్ అయిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. వాళ్ళకొచ్చే కోపం, వాళ్ళకొచ్చే ఆవేశాలు, వాళ్ళు పెట్టుకున్న టీవీ సీరియల్స్, వాళ్ళ నడవడిక, వాళ్ళు కూర్చునే తీరు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా మెదులుతున్నారు, ఈ 6 సంవత్సరాలు రికార్డ్ అయిపోద్ది పిల్లకి. సేమ్ వాళ్ళు కాపీస్గా తయారై బయటకు వస్తారు. మీ బిడ్డలు మీకు జిరాక్స్ కాపీస్. మీ జిరాక్స్ కాపీలు అవ్వకూడదు. మీ జిరాక్స్ కాపీలు అవ్వకుండా మీకు ఎలా ఉండాలని గొప్పగా ఊహించుకుంటున్నారో అంతకంటే గొప్పగా అవ్వాలంటే ప్రోగ్రామ్ చెయ్యాలి పిల్లలకి. కేవలం ప్రోగ్రామింగ్ అంటే 4 దశల్లో బిడ్డ జీవితం నిర్ణయం అవుతుంది. భార్యాభర్తల వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ అమ్మ భగవంత బంధము, బిడ్డ గురించి, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకు ఎంత స్పిరిచువల్ స్టేట్ ఉంది వాళ్ళకి, దాని మీద ఫస్ట్ నిర్ణయం. రెండోది, ఆ తల్లి 9 మాసాలు ఒక పవిత్రంగా జీవిస్తుందా, మంచి భావాలతో, మంచి బిడ్డ జీవితం కోసం చక్కగా చేసుకుంటుందా, ఎలా ఉంటుందా అనేది రెండో బిడ్డ జీవితం నిర్ణయం. బిడ్డ భవిష్యత్తు నిర్ణయం. పుట్టే సమయం 6 గంటలు బిడ్డ జీవితం. 6 సంవత్సరాలు 4 సార్లు తన జీవితం నిర్ణయం అవుతుంది బిడ్డ జీవితం. ఈ 4లో ఒక్కొక్కరు మన ధర్మంలో టీచింగ్స్ విని కొన్ని చోట బెటర్గా అవుతుంది. తల్లిదండ్రులు ఈ యూత్గా ఉన్న వయసులోనే ముక్తి పొందేయాలి. అప్పుడు వాళ్ళ పుట్టబోయే బిడ్డ ముక్తుడుగా ఉంటాడు. అప్పుడు చెప్పండి, యూత్కి ముక్తి ఎంత అవసరమో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను మ్యూట్ తెరుస్తాను. మీకు ముక్తి ఎంత అవసరమో బిడ్డకి, యూత్కి 18 సంవత్సరాలు దాటిన వెంటనే ముక్తి చాలా అవసరమో ఇప్పుడు మీరు చెప్పండి. అవసరమా కాదా? 100% అవసరం వస్తుంది. 100% ఇప్పుడున్న పొజిషన్ అందరికీ చాలా అవసరం. సో ఎందుకంటే వీడు ఫ్యూచర్ జనరేషన్ సమాజాన్ని నిర్మిస్తున్నాడు. ఏంటంటే పేగులు ఊడిపోతాయి అసలు. ఎంత ధర్మంలో లేకపోవటం అప్పుడు సంతానం కలిగేటప్పుడు అసలు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అసలు ఏడుపు వచ్చేస్తుంది. అసలు మీరు చెప్పేది చెబుతుంటే ఇప్పుడు మిస్ అయిపోయాం. చూస్తే ఎందుకు ఇవన్నీ లేక మరి ఇప్పుడు మరి ముక్తులు సమాజంలోకి పుట్టాలి, ఫ్యూచర్ అంటే ఎట్లా పుడతారు అనుకున్నారు? అమ్మా భగవాన్ చేస్తున్న అందరినీ ముక్తుల్ని, ముక్తుడు బిడ్డగా అంటే ముక్తుడే. అందుకే ముక్తుల్ని అమ్మా భగవాన్ చేసిన తర్వాత తరతరాల ముక్తులు అయిపోతూనే ఉంటారు. మన ఈ అమ్మా భగవాన్ దైవాన్ని దింపుతూనే ఉంటారు. వాళ్ళ ద్వారా ప్రపంచంలోకి దైవం అడుగు పెడుతూనే ఉంటుంది. చూసారా రానున్న ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో. ఇది కేవలం 5 సంవత్సరాలే. మరి ఈ 5 సంవత్సరాలు మీ పిల్లలు, మీ మనవళ్ళకి ఎంత టీచింగ్ ఎక్కించాలి, సాటర్డే ఎంత కాన్ఫరెన్స్లో నంబర్ పెరగాలి, మీరే ఆలోచించండి. బీజీవైలకి మీతో పాటు యూత్ని మీరు ఎంతమందిని తీసుకొని యూత్ బీజీవైకి ఎన్నిసార్లు పంపించాలి. వాళ్ళ 4 బాస్కెట్స్ క్లీనింగ్ అనేది యూత్ బీజీవైలో ఎంతమందికి రీబర్త్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి? ఎంతమంది మీరు చేయగలరా? అవి రీబర్త్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పిల్లలకి సత్యలోకంలో ఎంత మందికి రీబర్త్ ఎక్స్పీరియన్స్? కొంతమంది ప్రోగ్రామింగ్ చాలా బ్యాడ్గా ఉంటుంది.
వాళ్ళు దరిదాపు 10 సార్లు అటెండ్ అవ్వాలి రీబర్త్ ప్రోగ్రామ్, చైల్డ్ ప్రోగ్రామ్ 10 సార్లు. ఎవరి కోసం అటెండ్ అవుతున్నారు? వాడి ఫ్యూచర్ కోసం అటెండ్ అవుతున్నారు. ఇక్కడ అటెండ్ అయ్యి ఎవరిని ఉద్ధరించట్లేదు, తనను తను ఉద్ధరించుకుంటున్నాడు. నా జీవితం బాగుండాలి అని నిర్ణయం రావాలంటే ఈ టీచింగ్స్ విన్నాక వాడు నిర్ణయం తీసుకొనియండి. నేను బాగుపడాలా, నాకు ఇది సెట్ అవుతుందా, సెట్ అవ్వదా? అటెండ్ అవ్వకుండానే నిర్ణయం తీసుకుంటే ఎలాగా? ఎస్ సార్ నో? విన్నాక తనకి తన జీవితంలో ధర్మ కావాలా వద్దా నిర్ణయించుకోమానండి. థ్యాంక్ యూ మాస్టర్. వినకుండా నిర్ణయం ఎలా చేసుకుంటాడు? అమ్మా భగవాను అంటే అమ్మా భగవాన్ అనుగ్రహం ఇచ్చే దేవుడు ఒక్కరే కాదు, అద్భుతాలు చేసే దేవుడు ఒక్కరే కాదు, జ్ఞానాన్ని నింపి నీ జీవితాన్ని మార్చే దేవుడు. ఒకసారి విని ఒకసారి క్లాస్కి వచ్చిన తర్వాత ఇది నాకు మంచిదా కాదా నిర్ణయించుకొని తను అప్పుడు కొనసాగమని చెప్పాలి. తన జీవితానికి ఇది అవసరమా, అవసరం అవ్వదా? అవసరము అనుకుంటే ఏడాదికి ఒకసారి కోర్సులు అటెండ్ అవుతూ ఉండమనండి. 6 నెలలకు ఒకసారి తను ఎన్నిసార్లు ఓపిక ఉండి చేసుకుంటే తన లైఫే బాగుంటుంది. తన జీవితంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవాలంటే లోపల నుండి గైడెన్స్ స్టార్ట్ అవ్వాలి, కానీ బయట నుండి ఎంతమంది సపోర్ట్ ఇవ్వగలరు? ఎస్ ఆర్ నో? పిల్లలు వినట్లేదు, మనవలు వినట్లేదు అంటే ఆ స్టేజ్కి మీరే తెచ్చారు. ప్లానింగ్ లేకుండా బిడ్డల్ని కనేశారు. ఎలా 9 మాసాల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి మీరు ఆలోచించండి. అవన్నీ దిగిపోయాయి కదా పిల్లల్లో. ఇప్పుడు వాళ్ళని అనడానికే లేదు అసలు. ఏదైనా ఉంది అంటే మీకు టీచింగ్ అర్థం చేయిస్తున్నాం ఎందుకు, పరిస్థితి అర్థం చేసుకొని ప్రేయర్స్ మొదలు పెట్టాలి. ఎలాగైతే పెద్దవాళ్ళని మీరు మోటివేట్ చేస్తున్నారో ధర్మాలకు రప్పించడానికి, ఎక్కడ యూత్ కనిపిస్తున్నా మోటివేషన్ స్టార్ట్ అవ్వాలి. మీ మనసులో ఇది అమ్మో వీడి ద్వారా ఫ్యూచర్ వస్తున్నారు, వీడికి ముక్తి వస్తే మన భారతదేశం బాగుపడుతుంది కదా, వాడు పుట్టబోయే బిడ్డలు ముక్తులు అవుతారు కదా. వాడు ఫ్యూచర్ మీలాగా అన్ని క్లాసులు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అవసరం లేదు ఇంకా మాకు. సో ఇంత ఓపిక మీలాగా వాళ్ళకి ఎందుకు ఉంటుందమ్మా? ఫ్యూచర్ లేదది, వంతుండదు. అయిన వాళ్ళకి రెగ్యులర్గా నెమ్మదిగా వాళ్ళకు ఉండే క్లాసెస్ నెమ్మదిగా అమ్మా భగవాన్ గైడెన్స్ ఉంటాయి, వాళ్ళకి కోర్సెస్ ఉంటాయి, ఎప్పుడప్పుడు వాళ్ళకి వస్తారు, షార్ట్గా జరిగే క్లారిటీస్ ఇవ్వాలి కదా, అవన్నీ ఉంటాయి. కానీ ఇది 21,000 అవ్వడానికి మాత్రమే హార్డ్ వర్క్ ఉంటుంది. తర్వాత మన పుణ్యక్షేత్రాలకు వాళ్ళకి టైం రప్పిస్తుంది, వస్తారు, ప్రే చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది జీవితం. ఒక క్లాసు, ఒక బిట్టు, ఒక కోర్సు లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో మీరు పెద్దవాళ్ళని ఎలా ధర్మాల్లోకి తేవాలని కృషి చేస్తున్నారో, పిల్లలను కూడా ధర్మాల్లోకి తేవాలని అంతే కృషి సారించాలి. ఏ పిల్లలైనా మీ సపోర్ట్ లేకుండా వాళ్ళు ధర్మాల్లో నిలవలేరు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నిలబడేంత వరకు ధర్మాల్లో పూర్తి సపోర్టు సహకారం మీదే కావాలి. ఎప్పుడు కావాలి? స్కూల్ ఏజ్ నుండే కావాలి, ఇంకా చిన్న వయసులో నుండే కావాలి. మీరు అనుకోవాలి నా పిల్లలు ధర్మాల్లో పెరగాలి, నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాలు ధర్మాల్లోనే ఉండాలి, ధర్మాల్లోనే పెరగాలి, ధర్మాల్లో ఉంటూ జీవిస్తూ సక్సెస్ఫుల్ అవుతూ
అమ్మా భగవంతుని కొనసాగాలి ఎండ్ వరకు కూడా మీరు అనుకోవాలి. పిల్లల చదువులు డిస్టర్బ్ అవుతాయి, వీళ్ళ చదువులు డిస్టర్బ్ అవుతాయి. ధర్మ డిస్టర్బ్ అవ్వడానికి ఉందా చదువులు? వాళ్ళ చదువులు పెంచడానికి ఉన్నాయి ఆ కోర్సెస్. అంటే మీకే సరిలేదు, మీకు జ్ఞానం లేదు. మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఆలోచించండి ఒకసారి. నిజంగా పిల్లల్ని కరెక్ట్గా పెంచి ఉంటే రైట్ టైంకి రైట్ కోర్సెస్ అటెండ్ అవుతూ వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఎలా చూడండి, వాళ్ళకి సేవ చెయ్యాలని తలరాత ఉంటే ఎవరు ఆపగలరు? మీరు సొంతంగా భయపడి వాళ్ళ జీవితాలు, వాళ్ళ చదువులు ఇదైపోతాయేమో సేవలో పెట్టేస్తే, ఇవన్నీ మీరెందుకు భయపడుతున్నారు? ధర్మ అనేది చూడండి, మీకే నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, మీ ఆలోచనలు కరెక్ట్గా లేవు. పిల్లలకి కోర్సెస్ ఇంపార్టెంట్, గైడెన్స్ ఇంపార్టెంట్, కానీ వాళ్ళని సేవ చేయమని నేను ఈరోజు చెప్పలేదు మేము. వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళకి టైం ఉండి హాలిడేస్ ఉన్నప్పుడు చిన్న వీడియోస్ చిన్న చిన్నవి చేస్తారు అంతే. సేవ ఫిజికల్గా టెంపుల్స్కి చేయాలి ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి. నీ ఖాళీగా ఉండి సేవ చేయరా? టెంపుల్ ఉంది, నీకు ఇంత ఖాళీగా తిరుగుతూ యూట్యూబ్లు చూస్తుంటే బాగుందా? ఖాళీగా ఊరికే అందరు రోడ్డు మీద తిరుగుతుంటే బాగుందా? సో అంటే మీ ఆలోచనలే బిడ్డ పుట్టిన దగ్గర నుండి ప్లానింగ్తో పుట్టి ఉంటే ఇవన్నీ కరెక్ట్గా వచ్చేవి. తర్వాత ఇంత ధర్మ తెలుసుకొని కూడా మీరు నిర్ణయించేస్తున్నారు బిడ్డకి ఏం కావాలి, ఎలాంటి లైఫ్ కావాలనేది ఆలోచించడం లేదు. అరే నేను నేను 24 గంటలు నా బిడ్డతో నేను ఉంటానా? ఉన్నా నాకెంత జ్ఞానం ఉందని గైడ్ చేయడానికి? భగవంతుడే కదా అంతర్యామిని అయిపోతే ఆ బిడ్డను చూసుకుంటారు కదా. మనం ఆ లెవెల్కి తీసుకురావాలి కదా బిడ్డల్ని, పిల్లల్ని అనే జ్ఞానం రావాలా. వాళ్ళ లైఫ్ అమ్మా భగవన్ చూసుకుంటారు, మీరెవరు భయపడ్డానికి? సో ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని, ఇప్పుడు ఏం కావాలంటే మీ ప్రోగ్రామింగ్ మారడం ఒకటే కాదు, మీ పిల్లల ప్రోగ్రామింగ్ కూడా మార్చాలి. మీరు కూడా మీ భయాల వల్ల మీ ఎలాగా ధర్మానికి దూరం చేసేసారు పిల్లల్ని అనేది మీరు ఆలోచించండి. అంటే జ్ఞానం లేక, అంటే మీ భయంతో మమకారాలతో. అంటే ఈ ఆత్మ ఒక ఫేజ్ వాడు సక్సెస్ఫుల్గా దేవుణ్ణి అందించలేదు మీరు. వాళ్ళు దేవుణ్ణి అందించకుండా ధర్మాన్ని అందించాలి కదా. ధర్మాన్ని పట్టుకొని వేలాడేలాగా ఉండాలి కదా. ధర్మ అంటే టీచింగ్స్ అమ్మా. ధర్మ అంటే టీచింగ్స్, కోర్సెస్, క్లాసెస్. వాడు లైఫ్కి అది కావాలి. ఇంత పెద్ద లైఫ్ బయట ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడు స్పిరిచువల్ గ్రోత్ లేకుండా. అది మీకు అర్థం కాదు. డబ్బు తెచ్చి పెడితే చాలు, బాగా చదవాలి, డబ్బు తేవాలి. మనిషి తను లోపల ఛేదించి ఒక శాంతంగా ఉండి చక్కగా ముక్తి పొందితేనే, అంటే 18 సంవత్సరాలకే మనిషి ముక్తి పొందాలి, ముసలి వయసు అయ్యాక కాదు. ఒక ముక్తుడే ముక్తుల్ని ముక్తురాల్ని పిల్లల్ని కంటారు. ఈజీ. ఒక ముక్తుడు పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా అద్భుతమైన వాసనలు ఆత్మ వాళ్ళలోకి, ఎందుకంటే గొప్ప గొప్ప ఆత్మలు భూలోకానికి రావడానికి వెయిట్ చేస్తున్నాయి. అయితే ఎక్కువ మంది ఆ లోపల ఈ మనుషుల్లో చైతన్యం తగ్గిన చైతన్యంలో వాళ్ళ భావాలు, వాళ్ళ లోపల కోపము, ఈర్ష్య ఇవన్నీ ఉండడం వల్ల నెగిటివ్ పిల్లలే వస్తున్నారు. ఆ నెగిటివ్ సంస్కారాలతో ఆత్మలు వస్తున్నాయి. మంచి పిల్లలే ఆ లోపల ఫోర్స్కి ఆ వాసన సత్తుకుంటున్నాయి. అవన్నీ వాసనాసే సంస్కారస్సు. ఆ ఎన్ని సంస్కార శుద్ధులు చిన్న చిన్నగా రోజు ఎంత మీరు కూర్చొని చేస్తున్నారు? అసలు సీరియస్‌గా ఎక్కడ పార్టిసిపేట్ అవుతుంది? లేదు. ఒకప్పుడు మేము ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటే 2 డేస్ డే అండ్ నైట్ వాళ్ళకి సంస్కార శుద్ధి ఒక్కొక్క ఆస్పెక్ట్‌లో చేసేవాళ్ళం. అది రియల్ సంస్కార శుద్ధి. అయితే అంత సమయం ఇప్పుడు ఎక్కడిస్తున్నారు?
అందుకే డైలీ కొద్దిగా తెలియకుండా జరుగుతుంది. సో ధర్మ అనేది వేరు, జీవితాలు మారేటువంటి బోధన, జీవితాలు మార్చేటువంటి దివ్య అనుగ్రహం ఇన్ని పెట్టుకొని పిల్లల్ని అన్ని క్లాసెస్కి అటెండ్ చేయించాలి. వారానికి ఒక్కరోజు మీ దగ్గర 8:30 to 9:30 మహా మ్యాక్సిమం ఇంక లోపే 50 మినిట్స్ క్లాస్. సో కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని అమ్మా భగవాన్, ఏదో ధర్మ చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఇంత క్లియర్గా మీ విజను ఉంది, చెప్పినప్పుడు వింటున్నాము, మళ్ళీ పక్కనేస్తున్నాము. ఈసారి అలా కాదు, నా సంస్కారాలు ఎలాగ మారాలో ప్లానింగ్ లేకుండా నేను పుట్టానో నా జీవితం అర్థమవుతుంది. పిచ్చి సఫరింగ్, ఎక్కడున్నా క్లారిటీ లేదు, ఎక్కడ ప్లానింగ్ లేదు. ఇది నేను అనుభవిస్తున్న జీవితం. నా తల్లిదండ్రులకు ప్లానింగ్ లేకుండా కనడం వల్ల నేను ఇది అనుభవిస్తున్నాను. ఎందుకు? తల్లిదండ్రులు తప్పు కాదు, వాళ్ళకంతే జ్ఞానం ఉంది, వాళ్ళకి ధర్మాలు లేదు కదా. అప్పుడు ధర్మాలకు రాలేదు, ధర్మాలు లేదు. సో ఈసారి మీకు అవకాశం ఉంది. మీలాంటి ప్లానింగ్ లేకుండా బిడ్డలు పుట్టకూడదని నిర్ణయించుకొని సేవ చేయండి. యూత్ని ప్లానింగ్తో కనేలాగా ముందుగానే కోర్సెస్ రానియండి. పెళ్ళి కాకముందే కోర్సులు అటెండ్ అవ్వాలి. అప్పుడే కదా ఎలా కనాలి, ఎలా పెంచాలి నేర్చుకుంటారు. అని వాళ్ళ లోపల సంస్కారాలు, వాళ్ళ చైల్డ్ బర్త్, 4 బాస్కెట్స్ క్లీనింగ్ అవ్వాలి. వాళ్ళంతా ఆ ప్రాసెస్లో అండర్గో అయిన తర్వాత అప్పుడు వాళ్ళు పిల్లల్ని కనాలి. అంటే ఈ లోపు వాళ్ళు నెమ్మది డిఎన్ఎం తగ్గుతూ రావాలి, ఛాంపియన్స్ అవ్వాలి. ధర్మ మనుషుల్ని ఛాంపియన్స్ చేస్తుంది. సో ఇప్పుడు అమ్మా భగవాన్కి ప్రేయర్స్ చేయండి, అవలోకనం చేయండి.
సో ఇప్పుడు శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేయండి. అమ్మా భగవాన్, మా తల్లిదండ్రులకి ప్లానింగ్ లేకుండా, ట్రైనింగ్ లేకుండా మమ్మల్ని కన్నారు. దానివల్ల మేము సఫర్ అవుతూ ఉన్నది. మా తల్లిదండ్రుల్ని వాళ్ళమ్మ నాన్న ప్లానింగ్ లేకుండా కనడము అలాగే జరిగింది. వాళ్ళు సఫర్ అయ్యారు, మేము సఫర్ అయ్యాము. మాకు తెలియకుండా మేము బిడ్డల్ని ప్లానింగ్ లేకుండా కన్నాము, వాళ్ళు కూడా సఫర్ అయిపోతున్నారు. లో మేము ఉన్నాం కాబట్టి మాకు ఈ సంస్కార శుద్ధి చేస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మమ్మల్ని ముక్తికి సిద్ధం చేయండి అమ్మా భగవాన్. ముక్తికి సిద్ధం చేయడం అంటేనే విజయానికి సిద్ధం, ఆరోగ్యానికి సిద్ధం చేయడము అనేది. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకొని దానికోసము సంస్కార శుద్ధి చేయమని ప్రార్థన చేస్తారు. సోమా బాటిల్ చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఈరోజు గుర్తుంచుకోండి, గ్రహణ అమావాస్య చాలా పవర్ఫుల్. మీ పితృదేవతలు కూడా ఆశీర్వాదం కావాలి. ఈ సంస్కార శుద్ధి తర్వాత వాళ్ళ కోసం కూడా ప్రేయర్ చేస్తారు. ఇప్పుడు హోమా జరుగుతుంది సత్యలోకంలో. స్క్రీన్ మీద అమ్మా భగవాన్ని చూస్తూ సోమ ప్రార్థన చేయండి. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः
सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः ఇప్పుడు సోమాన్ని తాగి కళ్ళు మూసుకుంటే శ్రీ అమ్మ భగవాన్ ఇప్పుడు మనం ప్రార్థన చేసిన దానికి సంస్కార శుద్ధి చేస్తారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवन पोषिणि शङ्कर तोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनि रोषिणि दितिसुत रोषिणि दुर्मद शोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैडव गंजिनि कैडव भंजिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते भुज दंड निपातित खंड विपातित मुंड बड़ाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते ऐरण दुर्मद शत्रुवधोदित दुत्तर निर्जर शक्तिवृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमदाधिपते दुरित दुरीह दुराशय दुर्मति दानव दूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरवरामय दायकरे
नश्यति योनुदिनं सुशिवे अयि कमले कमलानिलये कमलानिलयः सकलं न भवेत् तव पदमेव परं पदमित्यनुशीलयतो मम किं न शिवे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कनकल सत्कल सिन्धुजलैरनुषिञ्चति ते गुणरङ्गभुवं भजति स किं न शचीकुच कुम्भतटी परिरम्भसुखानुभवम् तव चरणं शरणं करवाणि न तामरवाणि निवासि शिवम् जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते जय बोलो अनुग्रह प्रदाता श्री परम ज्योति की जय. సో ఇప్పుడు శ్రీ అమ్మ భగవాన్ యొక్క దివ్య చైతన్యము వారి యొక్క ఉనికి మీలో నిండిపోవాలని, వారి చైతన్యాన్ని మీరు అనుభవించాలని, ఆనంద చైతన్యాన్ని, ఆనంద స్టేట్ అడగండి. ఇప్పుడు వారు చైతన్యం వారి యొక్క ఉనికి మీలో ఇప్పుడు నిండుతుంది. सर्वदेव परं करुणा ज्योति 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 परं ज्योति 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 सर्वदेव परं करुणा ज्योति ज्योति सर्वदेव परं करुणा ज्योति 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 परं 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 ज्योति सर्वदेव परं करुणा ज्योति ज्योति
జ్యోతి జ్యోతి పరం జ్యోతి సర్వదేవ పరం కరుణా జ్యోతి 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 పరం జ్యోతి సర్వదేవ పరం కరుణా జ్యోతి 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 పరం జ్యోతి సర్వదేవ పరం కరుణా జ్యోతి 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 పరం జ్యోతి. అమ్మా భగవానికి కృతజ్ఞత చెప్పి ఇప్పుడు పితృదేవతల కోసం ప్రార్థన చేయండి. ఎవరెవరైతే ఇక్కడ కట్టున్నారో వారి కోసము, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నట్లయితే మీ ప్రేయర్స్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి కదా, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలని, ఆల్రెడీ కట్టారు కదా, మీరు బ్లెస్సింగ్స్ కావాలని కోరండి. ఎవరైతే మిగతా వాళ్ళకి మీరు కట్టలేదు, ఇప్పుడు వాళ్ళందరి కోసం కూడా డీప్గా ప్రేయర్ చేయండి. వాళ్ళందరూ అక్కడ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఎక్కడెక్కడ స్టక్ అయ్యారో, అసలు భూలోకంలోనే ఉన్నారా, భూలోకం నుండి అసలు పైకి వెళ్ళారా లేదా, ఎక్కడున్నారు ఏంటి అనేది వాస్తవం తెలుసుకుంటే గనక మనం బతకలేము. కాబట్టి అమ్మా భగవాన్కి ప్రేయర్ చేస్తాము. మనం అందరిని మర్చిపోయి జీవిస్తూ ఉన్నాం కదా, వాళ్ళ కోసం అప్పుడప్పుడు ప్రేయర్స్ చేస్తూ ఉంటేనైనా మనకి కొద్దిగా వాళ్ళకి రిలీఫ్ దొరుకుతూ, వాళ్ళకి రిలీఫ్ దొరకడమే మనకి బ్లెస్సింగ్స్ రావడం అనేది. సో వాళ్ళకి రిలీఫ్ కావాలనేది ఎక్కువ ప్రేయర్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళకి రిలీఫ్ పొందటము, వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా వాళ్ళకు ఉందో అటు నుండి వాళ్ళు రిలీజ్ అవ్వాలి అని ప్రేయర్ చేస్తాం. సత్యలోకం సత్యలోకమే స్వచ్ఛమైన జీవమున్న సత్యలోకమే పరం జ్యోతి జయ పరం జ్యోతి జయ పరం జ్యోతి చెప్పలేని చిత్రమున్న వింత లోకమే చింతలన్నీ కొడ తీర్చు రమ్యలోకమే పరం జ్యోతి జయ పరం జ్యోతి జయ పరం జ్యోతి విధి వ్రాతను మార్చివేయు పుణ్యలోకమే సాటి లేని కరుణగల్ల ప్రేమలోకమే పరం జ్యోతి జయ పరం జ్యోతి జయ పరం జ్యోతి భక్తజనులు కలగన్న దివ్యలోకమే దేవతలే ఆడిపాడు స్వర్గలోకమే పరం జ్యోతి జయ పరం జ్యోతి జయ పరం జ్యోతి సత్యలోకమే స్వచ్ఛమైన జీవమున్న సత్యలోకమే పరం జ్యోతి జయ పరం జ్యోతి జయ పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి జయ పరం జ్యోతి దుఃఖమును దూరం చేసే నవ్యలోకమే
చేకూర్చు విజయలోకమే పరం జ్యోతి జయ పరం జ్యోతి పరం జ్యోతి జయ పరం జ్యోతి దైవాన్ని దరిచేర్చు రత్నలోకమే ఏకత్వం ప్రసాదించు ముక్తి లోకమే పరం జ్యోతి జయ పరం జ్యోతి 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 పరం జ్యోతి श्री अम्मा भगवान अनुग्रहीतोस्मि जय बोलो मोक्ष प्रदात श्री परम ज्योति की जय। जय बोलो मोक्ष प्रदात श्री परम ज्योति अम्मा भगवान की जय। जय बोलो मोक्ष प्रदात श्री परम ज्योति अम्मा भगवान की जय। అమ్మా భగవాన్కి ప్రార్థన చేసి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవండి. సో ఈరోజు మనం కాన్ఫరెన్స్ సంపూర్ణం చేస్తున్నాము. ఇంకా అనౌన్స్మెంట్స్ వచ్చేసి ఈరోజు సాయంకాలము 8ంటికి దీక్షా దర్శన్ ప్రాసెస్ ఉంది. అంటే ఇన్నాళ్ళు మీరు ఎవరెవరి దీక్షా దర్శనానికి వచ్చారో వాళ్ళందరూ కూడా చైతన్య పరంగా ఎదగాలనుకునే వారికి, ఎవరెవరైతే చైతన్యంగా ఎదుగుతూ అమ్మా భగవాన్ ఇచ్చే గిఫ్ట్ని మేము రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలి. దీక్షా దర్శన్ ఫోటోలతో అటెండ్ అవ్వాలి. ఒకవేళ కాయిన్ ఉంటే కాయిన్తో అటెండ్ అవ్వండి. ఇంకా ఈ దీక్షా దర్శన్ ప్రాసెస్ నుండి ఇంకా మీకు నెక్స్ట్ అమ్మ దీక్షా దర్శన్ ప్రాసెస్కి కూడా సిద్ధమైపోతారు. సెప్టెంబర్ 1 శ్రీ అమ్మ దివ్యమంగళ దర్శనం. ఈ దర్శనానికి రాదలిచిన వాళ్ళు ఫోటోలు ఇవ్వాలి, ప్రేయర్స్లో ఉండాలి. సో ఇంకా BGY 2 బుక్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్లో BGY ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే. అమ్మా భగవాన్ శరణం. విద్యా పూజలు ఉన్నాయి కదా సాయంత్రం. నమస్తే అచ్యుతాకి అమ్మ భగవాన్.